ఈరోజు మనం ఏం చెప్పుకుందాం అంటే లాస్ట్ వీడియోలో పద్మ విభూషణ్ అవార్డ్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పుకున్నాం. సెకండ్ హైయెస్ట్ సివిలైజేషన్ అవార్డ్స్ ఇన్ పద్మ అవార్డ్స్ లో పద్మ విభూషణ్ అవార్డ్స్ అండి. ఈ పద్మ విభూషణ్ అవార్డ్స్ అనేవి 13 మెంబర్స్ కి రావడం జరిగింది. వీటిని ఈ రోజు మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి నేర్చుకుందాం. చూడండి అమ్మా, పద్మ విభూషణ్ అవార్డ్స్ లో ఫస్ట్ ఏంటంటే ఎక్కువగా మహారాష్ట్రకి 3 అవార్డ్స్ రావడం జరిగింది. నెక్స్ట్ కేరళకి 2, తమిళనాడుకి 2, అమెరికాకి ఫారినర్స్ కి 2 రావడం జరిగింది. ఆ నెక్స్ట్ ఏంటంటే సింగిల్ స్టేట్స్ అనేవి ఒకటి రావడం జరిగింది. దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఈ విలాగా వచ్చిన వారి నేమ్స్ అండి. దీంట్లో ఏం చేస్తారంటే మనకి విజయనగరం నుంచి అనకాపల్లి వరకు ఏదైనా ఒక ఎక్స్ప్రెస్ అనేది వెళ్ళిందంటే కరెక్ట్ గా 4 స్టేషన్స్ లో అవుతుంది. ఆ స్టేషన్స్ విజయనగరం నుంచి 5. ఈ 5 స్టేషన్స్ గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా పద్మభూషణ్ అవార్డ్స్ అనేవి గుర్తుంటాయండి. ఓకేనండి, ఎలాగో చెప్తున్నాను చూడండి. మనకి ఫస్ట్ ట్రైన్ ఎక్కడైనా ఆగిందంటే ఫస్ట్ మనకి ఎక్కడ అవుతుందండి, విజయనగరం స్టేషన్ లో ఒక ట్రైన్ స్టార్ట్ అయింది. అదే ఎక్స్ప్రెస్ అనుకోండి, నెక్స్ట్ సింహాచలంలో అవుతుంది. సింహాచలం తర్వాత ఎక్కడ అవుతుంది, విఎస్కేపి డైరెక్టర్ గా. విఎస్కేపి అంటే విశాఖపట్నం. నెక్స్ట్ డివిడి అంటే దువ్వాడ తర్వాత నెక్స్ట్ ఏంటంటే అనకాపల్లి. ఈ స్టేషన్స్ కోర్స్ గుర్తుపెట్టుకుంటే మనకి పద్మభూషణ్ అవార్డ్స్ అనేవి ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ విజయనగరం. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇందులో చిన్న మోడిఫికేషన్ అంటే ఇంకేం కాదు, విశాఖపట్నానికి ముందు ఉన్న స్టేషన్ కి సెంట్రల్ లెటర్ ని క్రాస్ చేసేయండి. విశాఖపట్నం తర్వాత స్టేషన్ కి లాస్ట్ లెటర్ ని క్రాస్ చేసేయండి, మన పని అయిపోయింది అనమాట. ఎందుకంటే ఇది 15 ఆల్ఫాబెట్స్ వస్తాయి, మనకి 13 కావాలి కాబట్టి. చూడండి అప్పుడు ఫస్ట్ విజయనగరం మనకి ఏంటంటే వెల్లంపల్లి నెట్సెన్. ఈయనకి పబ్లిక్ అఫైర్స్ కేరళలో వచ్చిందండి. ఫస్ట్ పర్సన్ వెల్లంపల్లి నెట్సెన్ వి. నెక్స్ట్ ఎం ముమ్మట్టి. ఎం అంటే ముమ్మట్టి, విజయనగరం స్టేషన్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఈ విజయనగరం స్టేషన్ లో వచ్చిన ఇద్దరు కూడా కేరళ రాష్ట్రానికి చెందిన వారే. ఒకరు వెల్లంపల్లి నెట్సెన్, 2 ముమ్మట్టి. ఓకే, క్లియర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సింహాచలం స్టేషన్. ఈ సింహాచలం స్టేషన్ లో సెంట్రల్ లెటర్ క్రాస్ చేయమని చెప్పాను కదండి. ఈ సింహాచలం స్టేషన్ తమిళనాడుకి సింబల్ కింద గుర్తుపెట్టుకోండి. తమిళనాడుకి సింబల్ అనమాట, ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళే. ఒకటి స్వామి, ఫళని స్వామి అనమాట. 2 మైలినందన్. ఎం అంటే మైలినందన్. చూడండి అండి, ఫళని స్వామి, మైలినందన్. ఇక్కడ వాళ్ళ యొక్క ఏ రంగంలో ఇచ్చారనేది కూడా ఈజీగా గుర్తుని పెట్టుకోండి. ఎలాగంటే ఫస్ట్ ఎస్ స్వామి, నెక్స్ట్ మైలినందన్ ఎమ్. స్వామికి ఏమో మెడిసిన్ లో ఇచ్చారు ఎమ్, ఈ మైలినందన్కి ఏమో సోషల్ వర్క్ లో ఇచ్చారు ఎస్.